హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ నోరూరించే ఎగ్ మసాలా కర్రీని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ మసాలా కర్రీ బటర్ నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టేసుకుని ఎగ్స్ పెంకు తీసుకోవడానికి ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే పెంకు చాలా ఈజీగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 3 టమాటాలను కట్ చేసుకుని వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే అర స్పూను గసగసాలు, 5-6 జీడిపప్పులు, అర స్పూన్ ధనియాలు, అర స్పూన్ నువ్వులు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అర స్పూను గుమ్మడి గింజలు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. గుమ్మడి గింజలు లేని వాళ్ళు జీడిపప్పునే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని ఉడికించిన ఎగ్స్ని వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేయించుకున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అరకప్పు పెరుగు తీసుకుని బాగా గెలకొట్టుకోవాలి. ఇలా దీంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వేగుతున్న ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసేసుకుని మనం వేయించుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకుని తక్కువైతే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.